హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇది చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. ఏ ప్రభుత్వమైనా ఒక లక్ష్యంతో ఒక పథకాన్ని అనౌన్స్ చేస్తే అది కనీసం 80 to 90% పూర్తయితే దాన్ని ఆపితే ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఎందుకంటే అర్థం ఏంటంటే ఆ సమస్యను పరిష్కరించడం, పరమార్థం ఏంటంటే చాలా మందికి రిలీఫ్ ఇవ్వడం. ఎందుకు చెప్తున్నానంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సంబంధించిన అప్డేట్ మేబీ 1-2 రోజుల్లో దానికి సంబంధించి ఒక నిర్ణయం వస్తుంది ఈ ప్రభుత్వం నుంచి అనుకుంటున్నాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్న సమయానికి మాత్రం రిలీఫ్ లేదనే చెప్పాలి. ఎందుకంటే 2020 ఆగస్టులో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి వరకు పెండింగ్ ఉన్న వాటిని ఒకేసారి కోటి పారేద్దాం, సమస్యలు పరిష్కరిద్దాం అనే ఉద్దేశంతో 2020 ఆగస్టులో ఒక ఎల్ఆర్ఎస్ స్కీమ్ని అనౌన్స్ చేసి, అంటే అనధికారికంగా ఉన్న లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించడం, రెగ్యులరైజ్ చేయడం, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2020ని అనౌన్స్ చేశారు. పొలోమని అప్లై చేసుకున్నారు అందరూ. జీపీ లేఅవుట్ అక్కడ ఇక్కడ ఉన్నవన్నీ పొలోమని చేశారు. దీంట్లో హైలైట్ ఏంటంటే ఇండివిజువల్స్ అప్లై చేసిన దానికంటే కూడా సరైన పేపర్స్ లేకుండా, రైతులకు సరైన చెల్లింపులు లేకుండా కొన్ని పెద్ద సంస్థలు మెంబర్షిప్ల పేరిట కూడా కొంతమందికి ప్లాట్లు ఇచ్చాయి. దాంట్లో నేను కూడా బాగుతున్నాను. సో ప్లాట్లు ఇచ్చాయి, అవి ఎక్కడున్నాయి ఏంటి ఇప్పటి వరకు కూడా తెలియదు. వాళ్ళు చూపించరు. గ్రౌండ్కి వెళ్ళి చూడడానికి వెళితే గ్రౌండ్లో ఆ భూములు ఎప్పుడైతే తక్కువ ధరకు ఆ కంపెనీకి కమిట్ అయ్యి ఇచ్చున్నారో వాళ్ళు రివర్స్ అయ్యి మళ్ళీ దాంట్లో అగ్రికల్చర్ చేసుకోవడము, వాళ్ళకున్న పశువులని కాసుకోవడము ఏదో చేస్తూ ఉంటారు. అలాంటి ఉదంతాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా కంపెనీలన్నీ కూడా గంపగుత్తగా కూడా టోకెన్ అమౌంట్ పే చేసి ఎల్ఆర్ఎస్కు అప్లై చేశారు. అంటే ఇండివిజువల్స్ అప్లై చేసుకున్నవి ప్లస్ గంపగుత్తగా కంపెనీలు అప్లై చేసినవి, రియల్ ఎస్టేట్ సంస్థలు అప్లై చేసినవి కలుపుకుంటే మొత్తం దరఖాస్తులు 25,67,000. సరే, అది ఆ రోజు మరి కేసీఆర్ గారికి దానికి వేఅవుట్ ఎలా కనిపించిందో, ఆ తర్వాత మరి ఆయన ఎందుకు 4 సంవత్సరాల పాటు దాన్ని పూర్తి చేయలేకుండా ఆపేశారో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెర ముందు తెర వెనక, సో అదంతా బ్రహ్మదేవుడికే తెలియాలి. కానీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ నాయకులు ఎల్ఆర్ఎస్ను పరిష్కరిస్తాం, అందరికీ రిలీఫ్ ఇస్తామని చెప్పి గంప కొత్తగా హామీలు ఇచ్చారు. ఏకంగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారితో మొదలు పెట్టుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ, క్యాంపెయిన్కి వచ్చిన జాతీయ నాయకులు కూడా చెప్పారు. వాళ్ళ నోటితో కూడా వీళ్ళు చెప్పించారు. సో 1.5 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఇవాళ మనకు లెక్కలు కనిపిస్తున్నాయి. సో నేను ఆ లెక్కలను రివీల్ చేయడంతో పాటు ప్రభుత్వం ఆదాయం విషయంలో ఏం ప్రయోజనం పొందింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, అది నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ చుట్టుపక్కల విజయవాడ హైవే, నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, నాగ్పూర్ హైవే, వరంగల్ హైవే, ఈ అన్నింటిపైన ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే అక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. మరీ ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే వైపు ఇప్పుడు బాగుంది, నాగార్జున సాగర్ వైపు కూడా బాగుంది ఆ రోడ్డు కూడా. సో అటువైపు కనుక ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్వల్పకాలంలో ప్రయోజనం పొందే అవకాశం, లబ్ధి పొందే అవకాశం, ప్రాఫిట్ అప్రిషియేషన్ పొందే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో అటువైపు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీ విషయంలో మాత్రం జెన్యూన్గా మాస్టర్ ప్లాన్ను ఫాలో అవ్వండి. రోడ్ల విషయంలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఫోన్లో చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అయినా కూడా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అవగతం కావడం లేదు. కాబట్టి క్లియర్ కట్గా మాస్టర్ ప్లాన్ చూడండి, టీజీఐఐసి వెబ్సైట్ చూడండి. ఇవాళ ఒకతను 2024 జూలై 31న ప్రచురితమైన మాస్టర్ ప్లాన్ చూపిస్తే ఇది లాస్ట్ ఇయర్ కదా, ఇది అప్డేట్ కాలేదా అని అడుగుతున్నారు ఆయన. సో జరుగుతున్న పరిణామాలు రెగ్యులర్గా చూసేవాళ్ళు ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వేయరు. సరే, లీవ్ ఇట్. సో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా మంచి బెనిఫిట్ అవుతుంది. ఆ ఏరియాలో, కడతాల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా, అదే రకంగా కడతాల్, ఈ 2 బెస్ట్ ప్లేసెస్ ఇప్పుడు. కాబట్టి ఆ 2 ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు తెలివైన వారి లక్షణం అవుతుంది. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను మంచి టైలర్ మేడ్ లేఅవుట్లను పరిచయం చేస్తాను.
అదే రకంగా నేను సజెస్ట్ చేసిన వాటిల్లో మీరు తీసుకుంటే రీసేల్ విషయంలో కూడా ఐ విల్ బి దేర్ ఫర్ యూ. బికాజ్ మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అధిరన్ గ్రూప్లో రీసేల్ సర్వీస్ ఉంది, ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీస్ ఉంది, అదే రకంగా కన్స్ట్రక్షన్ సర్వీస్ ఉంది, లేఅవుట్ డెవలప్మెంట్ సర్వీస్ ఉంది. కాబట్టి మల్టిపుల్ రకంగా రియల్ ఎస్టేట్ రిలేషన్లో మేము మా సంస్థ తరపున మీకు ఉపయోగపడతాం. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక కమింగ్ బ్యాక్ టు ఇవాల్టి సబ్జెక్టు, ఎల్ఆర్ఎస్కి సంబంధించి ఒక్కసారి అంటే ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఫిబ్రవరి 2వ వారంలోనూ 3వ వారంలోనూ అనౌన్స్ చేశారు. మార్చి 31 నాడుకు ఎల్ఆర్ఎస్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 25,67,000 దరఖాస్తులను ఒక పరిష్కారం చేసేయాలి. దానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడా వస్తుంది అనే ఉద్దేశంలో కసరత్తు ప్రారంభించారు. అప్పటి తర్వాత మార్చి 31 వరకు కూడా రకరకాల సాంకేతిక సమస్యలు, తర్వాత కింది స్థాయిలో ఉన్న సిబ్బందికి క్లారిటీ లేకపోవడం, ఇట్లాంటి అంశాల వల్ల చాలామంది ఇది పూర్తి కాలేదు అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏప్రిల్ 30, 2025 నాటికి పోస్ట్ పోన్ చేశారు. అంటే నెల రోజులు ఎక్స్పాండ్ చేశారు. నెల రోజులు దానికి టైం ఇచ్చారు. ఆ రాయితీ ఏదైతే ఉందో 25% ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సంబంధించి. సో చాలా మంది పొలవమని చెప్పి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? లాస్ట్ డేస్లో మళ్ళీ కొద్దిగా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి అనే ఉద్దేశంతో దాంతో ఏమైంది? ప్రొసీడింగ్స్ రావట్లేదు. ముఖ్యంగా ఫిబ్రవరిలో, మార్చిలో కట్టిన వారికి కూడా ఇప్పటికి కూడా ప్రొసీడింగ్స్ రాలేదు. ఫుల్ అమౌంట్ కట్టిన అంటే L1 దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రొసీజర్స్ రాలేదు. ఇలాంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయని దృష్టిలోకి తీసుకొస్తే ఇవన్నీ పరిష్కరించండి, 3 రోజులు గడిస్తున్నామని చెప్పి మే 3వ తారీఖు వరకు, మే 4వ తారీఖు వరకు టైం ఇచ్చారు. అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత గణాంకాలు ఎలా ఉన్నాయి? మొత్తం 2020 నాటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న 25,67,000 మంది 1000 చొప్పున ఫీజు చెల్లించారు. తొలుత మార్చి 31 వరకు గడువు, ఆ తర్వాత ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించారు. మొత్తం 5,14,000 దరఖాస్తులను పరిష్కరించారని చెప్పి ఆన్ రికార్డ్. ఇది అందరికి ప్రొసీడింగ్స్ రాలేదు. మళ్ళీ ఓన్లీ ఫుల్ అమౌంట్ పే చేసుకున్న నంబర్ మాత్రమే ఇది. మొత్తం 25,67,000 అయితే 5,14,000 మంది, అంటే ఎంత? 20% పూర్తయింది. మే 3వ తారీఖు వరకు, మే 4వ తారీఖు వరకు జరుగుతున్న పరిస్థితి. అంటే ఎల్ఆర్ఎస్ లక్ష్యంలో కేవలం 20% అచీవ్ అయిందని ఈ నంబర్ చూస్తే తెలిసిపోతుంది. మొత్తం దరఖాస్తులు 25,67,000 అయితే 5,14,000, సరిగ్గా 20% మాత్రమే పరిష్కారం అయ్యాయి. ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చింది అంటే 1,720 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఆదాయం అయితే వచ్చింది, కానీ ప్రొసీడింగ్స్ వస్తే కదా దరఖాస్తుదారుకు సమస్య పరిష్కారం అయ్యేది. ప్రొసీడింగ్స్ రాలేదు. ప్రొసీడింగ్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా ఇవన్నీ మనకి ఇప్పుడు యాజిటివ్ పరిస్థితి చూస్తుంటే ఈ 4 రోజుల ఎక్స్టెన్షన్ అది కూడా మళ్ళీ కౌంట్లోకి తీసుకుంటే, అంటే మే 4 వరకు ఎండ్ అయిన దాన్ని చూసుకుంటే మొత్తం 5,66,000 దరఖాస్తులు. ఇది కూడా ఆల్మోస్ట్ 21-22% కంటే మించి ఉండదు. మొత్తం అమౌంట్ ఎంత వచ్చింది? 1,906 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇది నంబరు. అంటే ఓవరాల్గా 25,67,000 దరఖాస్తులకు 5,66,000 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఆదాయం మాత్రం దండిగానే వచ్చింది. 1,906 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. సో ఇప్పుడు ఏంటి మరి? దీన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలా? ఒక లక్ష్యాన్ని 80-90% అచీవ్ అయిన తర్వాత సరే దాన్ని పక్కన పెట్టొచ్చు. 20% అచీవ్ అయింది, లక్ష్యం పూర్తి కాలేదు, ప్రభుత్వానికి ఆదాయం దండిగానే వచ్చింది. ఆ 25% రాయితీ ఉండడం వల్ల చాలా మంది ముందుకొచ్చారు. దానికి తోడు 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఒక మోక్షం దొరుకుతుందేమో, దాన్ని ఏదో రకంగా మనం ఎల్ఆర్ఎస్ అయిపోతే దాన్ని మేము సేల్ చేసుకొని ఆ డబ్బులు తీసుకోవచ్చు అని చాలా మంది ఆశిస్తున్నారు. మరి ఇట్లా ఆశిస్తున్న వారు 20 లక్షల మంది ఉంటే, 25 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే దీన్ని ఇప్పటికి ముగించడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది నాకు ఎంతమంది కాల్స్ చేస్తున్నారంటే 2 రోజుల నుంచి నిన్న ఇవాళ వరకు దగ్గర నాకు ఒక 70-80 కాల్స్ వచ్చాయి విత్ రిగార్డ్ టు ఎల్ఆర్ఎస్. సార్ ఇది పరిస్థితి. ఒకటి L1లో ఆగిపోయింది, లెవెల్ 1లో ఆగిపోయినాయి, లేదు లెవెల్ 2లో ఆగిపోయినాయి, లేదా లెవెల్ 3లో ఆగిపోయినాయి. ఫుల్ అమౌంట్ పే చేసిన ప్రొసీడింగ్స్ రాలేదు. అయినా కింది స్థాయి సిబ్బందికి అవగాహన లేక చాలా చోట్ల టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. సో ఏ తర్వాత అన్ని సమస్యలు పెట్టుకొని కేవలం 20% పూర్తి చేసి ఆ 25% ఎత్తేసి గడువును ముగిస్తే ఎంతవరకు ఉపయోగపడ్డట్టు దరఖాస్తుదారులకు? ఇది వాళ్ళు వేస్తున్న ప్రశ్న. సో నా ద్వారా ఫ్రమ్ మై మౌత్ గవర్నమెంట్కు ఎంతో కొంత వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా ఎల్ఆర్ఎస్ అనేది ఒక ఎడతెగని టీవీ సీరియల్ లాగా తయారైంది. అప్పట్లో కొన్ని వచ్చేవి, కొన్ని ఏవో తరంగాలు అవి అని చెప్పి వచ్చేవి, కస్తూర్లు పిస్తూర్లు తరంగాలు అని. అట్లా సంవత్సరాల తరబడి దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా వాడు హీరో కూడా అయిపోయాడు. అలా ఎల్ఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. 5 సంవత్సరాలుగా అదే పరిస్థితి.
అతి గతి లేదు. ఇవాళ సరే కమిట్మెంట్తో ఉంది గవర్నమెంట్, పూర్తి చేస్తుంది, డెడ్ లైన్ పెట్టింది అంటే డెడ్ లైన్ పెట్టి ఊరుకుంటే కాదు కదా. వర్క్షాపులు పెట్టాలి, కింది స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలి, ఏదైనా ఇష్యూస్ వస్తే అడ్రస్ చేసేందుకు ఒక రిడ్రెసల్ సెల్ని పెట్టాలి. ఆ తర్వాత అన్నీ పూర్తయిన తర్వాత ప్రొసీడింగ్స్ ప్రాపర్ వేలో, ప్రాపర్ టైంలో, నిర్దేశించిన సమయంలో వారికి వెళ్ళేటట్టుగా చూడాలి. ఇవన్నింటికి మెకానిజాన్ని సిద్ధం చేసి అప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టాలి. కానీ ఇవన్నీ సమస్యలు అలాగే ఉంటే డెడ్ లైన్ పెట్టి కూర్చుంటే డెడ్ లైన్ పూర్తవుతుంది కానీ లక్ష్యం నెరవేరదు, దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారం కావు. సింపుల్ థింగ్. యాజ్ ఆఫ్ నౌ కొంత ఒత్తిడి ఎలా ఉందంటే కనీసం 2 నెలలన్నా దీన్ని మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పి చర్చ జరుగుతుంది. మేబీ ఎక్స్టెన్షన్ చేయొచ్చు, బట్ ఆ రాయితీ విషయంలో 25% రాయితీ విషయంలో ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ వాటిని అప్లికేషన్స్ను పరిష్కరించుకోవాలని చాలామంది దరఖాస్తుదారులకు ఉంది. సో 25% రాయితీ అనేది నాకు తెలిసి ఒక 50% దాన్ని ఆశిస్తున్నారు. మిగతా వాళ్ళు సమస్య పరిష్కారం అయితే చాలు, ప్రొసీడింగ్స్ వస్తే చాలు, దాన్ని చూపించి మా ఈ పెండింగ్ ఆస్తిని అమ్ముకొని ఎంతో కొంత మా లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడం, భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అంటే ఏదో ఒక అవకాశం కోసం ఆ భూమి అమ్మితే ఉపయోగపడుతుందనే ఆశనే కదా ఎవరు భూమి మీద పెట్టుబడి పెట్టినా. ఆ లక్ష్యమే దూరం అయితే కష్టం కదా. సో మేబీ ప్రభుత్వం ఈ బాధితుల, ఈ దరఖాస్తుదారుల ఆవేదనను, ఆక్రందనను అర్థం చేసుకుని కనీసం ఒక 2 నెలలు పొడిగించి ఆ రాయితీని కూడా యాజ్ ఇట్ ఈస్గా 25% 2 నెలల పాటు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఒక తెరదించే అవకాశం స్పష్టంగా ఉంది. ఇది నాకు అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్. సేమ్ టైం నాకు వస్తున్న చాలా పదుల సంఖ్యలో వస్తున్న కాల్స్, వారందరి సారాంశంతో నేను ఈ విశ్లేషణ, ఈ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. నా ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా సోషల్ మీడియాలో నా వీడియోను వైరల్ చేయడం ద్వారా నన్ను ప్రోత్సహించమని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఈ రియాలిటీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి, నేను చేసే వీడియోల సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందడానికి. ఇక ఫ్యూచర్ సిటీ శ్రీశైలం, సాగర్ రోడ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. అదే రకంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్లాట్ రీసేల్ కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అధిరన్ గ్రూప్లో మిమ్మల్ని ఎన్రోల్ చేయిస్తాను. అయితే ఒకటి రీసేల్కి సంబంధించి సింపుల్గా 2 ముక్కలు మీరు వాట్సాప్లో పంపిస్తే ఊరుకుంటే కాదండి. మేము జెన్యూన్గా డీల్ చేస్తున్నాం కాబట్టి నేను మీ పేపర్స్ తీసుకెళ్ళి అక్కడ ఎన్రోల్ చేయించలేను. మీరు వీలు చేసుకొని, మీరు మీ ప్లాట్ను విక్రయించుకుందామన్న సీరియస్నెస్ మీకుంటే వీలు చేసుకొని నాగోల్లో మా ఆఫీస్ ఉంటుంది, అధిరన్ గ్రూప్ ఆఫీస్, నియర్ టు శిల్పారామం, నాగోల్ మెట్రో స్టేషన్కు శిల్పారామంకు మధ్య ఉంటుంది. అక్కడికి రండి, ఒక జిరాక్స్ కాపీ తీసుకొని రండి. అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు. దాని విషయంలో మీరు భయపడాల్సిన పని లేదు. ఈ రోజుల్లో అంత ఈజీగా ఆషామాషిగా జరగడం లేదు, చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. కాబట్టి ధైర్యంతో రండి, ఆ సీల్డెడ్ జిరాక్స్ తీసుకొని రండి. మీరు ఇక్కడ ఎన్రోల్ చేసుకోండి, మేము సర్క్యులేట్ చేస్తాం. వీలైనంత త్వరగా వాటిని విక్రయించే ప్రయత్నం చేద్దాం. సేమ్ టైం పాత రోజుల్లో జీపీ లేఅవుట్లు కావచ్చు, పాత 10-15 ఏళ్ల కింద వెంచర్లు కావచ్చు, ప్లాట్ మెయింటెనెన్స్ పరమ దరిద్రంగా ఉంది. ముళ్ళు పొదలతో ఉన్న ప్లాట్ను మీరు విక్రయించుకుందామంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. కానీ వాటిని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ సర్వీస్ కూడా మా అధిరన్ గ్రూప్ మీకు అందిస్తుంది. ఎవరైనా మీ ప్లాట్లలో కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా కూడా కన్స్ట్రక్షన్ సపోర్ట్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ సపోర్ట్ ఉంటుంది, వాస్తు అడ్వైజ్ ఉంటుంది, లీగల్ ఒపీనియన్ ఉంటుంది. ఈ అన్ని సర్వీసులకు అధిరన్ గ్రూప్ను మీరు కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.